మీరా ఇక్కడ ఈ దొంగల ముఠాలు ఎందుకున్నారు? నాయకుల్ని కాబట్టి. అయితే ఈ హత్యలు, గృహదహనాలు, లూటీలు అన్నిటికీ బాధ్యులు మీరేనా? అంతేకాదు, ఇంకాసేపట్లో నిన్ను చిత్రవధ చేయబోయేది కూడా నేనే. చిత్రవధ చేయటమా? ఆయన చంపితే నీకే వస్తుంది. ఇంకా పాపం పెరుగుతుంది, ఆ ఉన్న కాల కూడా విరుగుతుంది. దేశానికి పట్టిన పీడ వెరగడవుతుంది. సరే, నన్ను రెచ్చగొట్టి నీ చావును తొందర పెట్టుకోవద్దు. చావుకే భయపడితే నేను ఈ నరకోపంలో అడుగుపెట్టి ఉండేవాడినే కాదు. అయినా మీరు నన్ను ఎందుకు చంపుతారు? నేను మీకేం అపకారం చేయలేదే. మీరింత దుర్మార్గులని కూడా నాకు తెలియదే. నువ్వు అపకారం చేయనవసరం లేదు. నా ఒక్కగానొక్క కొడుకు చావుకు నీ తండ్రి నందనరావు కారణమయ్యాడు. అందుకు శిక్ష నువ్వు నా చేతిలో చావడమే. ఏమిటి? నీ కొడుకు చావు నా తండ్రి నందనరావు కారణమయ్యాడు. దానికి నీవు నన్ను శిక్షిస్తావా? నీవు నన్ను శిక్షించడం ఏమిటో నాకు తెలియదు, కానీ నీకుగా నీవు విధించుకున్న శిక్ష మాత్రం నాకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నాకు నేను శిక్ష విధించుకోవడమా? అవును. మంచిని చంపుకొని మనస్సు కుళ్ళబెట్టుకోవటం నీకు నువ్వు శిక్షించుకోవటం కాదు. పగను పెంచుకొని నీకు, నీ ఆత్మకు, చుట్టూ ఉన్న సమాజానికి, పుట్టిన పవిత్ర మాతృదేశానికి ద్రోహం చేయటం నీకు నువ్వు శిక్షించుకోవటం కాదు. చివరకు నీకు మిగిలేదేమిటి? అయ్యో, భగవంతుడిచ్చిన ఈ పవిత్ర జీవితాన్ని పాపపంకలం చేసుకున్నానే. పవిత్రమైన ప్రేమతో నింపబడిన హృదయాన్ని కఠిన పాషాణంగా మార్చుకున్నానే అని అశాంతితో, అసంతృప్తితో కుమిలి కుమిలి చావటమేగా. నేను అశాంతితో చచ్చినా సరే నాకు కావలసింది నా కుమారుడి ఆత్మశాంతి. నీ కుమారుడి ఆత్మశాంతి? నా ప్రాణం తీస్తే నీ కుమారుడికి లభించేది ఆత్మశాంతి కాదు, ఆత్మవ్యథ. నీ కుమారుడే బ్రతికి ఉంటే నిన్ను చూసి అసహించుకునేవాడు. ఫలాని వాడు నా తండ్రి అని చెప్పటానికి సిగ్గుపడేవాడు. సాధించు నీ వేదాంతం. వేదాంతం కాదు, వివేకం. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ బ్రతుకు నుంచి బయటపడు. శేష జీవితమైన జైల్లో ప్రశాంతంగా గడపచ్చు. అక్కడ నాలాంటి వాడు ఎవడైనా చచ్చేటప్పుడు కరుణించి కాసిన తులసి తీర్థమైన పోస్తాడు. నా గర్భశత్రువు నందనరావు కొడుకువి నువ్వు నా గొంతులో తులసి నీళ్లు పోయడమా? ఈ మాట మరోసారి అనకముందే నీ ప్రాణం తీస్తాను. ఆ వంశీ గారు తప్పింది పారిపోయాడు. వెంటనే మోటార్ బైక్ వెంటాడు. 004. ఆ వంశీ గారు తప్పింది పారిపోయాడు. ఎక్కడున్నా కూడా వాడిని పట్టు తీసుకురా. ఓకే బాస్. హలో, 001. ఎస్ బాస్ని. ఆ వంశీ గారు తప్పించుకుపోయాడు. వెంటనే కాల్చిపాడు. వాడికి మన రహస్యం అంతా తెలిసిపోయి అందుకే వాడు చచ్చి తీరాలి.
మావయ్య, నీ కూతురు నీకు అప్పగించి ఒక నింద తొలగించుకుందామని వచ్చాను. వాడి మాయలో పడి మోసపోవద్దు. అది కాదు నాన్న, బావా నన్ను తొమ్మిది తీసుకొచ్చాడు. మావయ్య, నేను నేరస్తుడి కానని నిరూపించుకుంటా. సరే, నీ మాట నమ్ముతాను. అయితే ఆ దొంగ ఉండే స్థలం ఎక్కడో చెప్పమా. తన నిజాయితీ నిరూపించుకో. నా నిజాయితీ నిరూపిస్తాను, దొంగలు పట్టిస్తాను. పదండి. నా ప్రాణం తీయడానికి తనపడ్డావా? నీ ప్రాణానికి మావయ్య పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. ఏదైనా డాక్టర్కి తీసుకెళ్ళా. ఆయన పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. పక్కన పడాలి. హలో, ఎవరు? ఓ దేవయ్య, ఏమయ్యా? వాట్? వంశీధర్ పారిపోయాడా? యూ యూజ్లెస్ హలో. సరే, మన తాలూకు పత్రాలు ఏమైనా ఉంటే తీసుకుని వెంటనే ఇక్కడికి రా. హలో, ఎవరు? బెజవాడ భద్రయ్య. భద్రయ్యవా? నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావా? దెబ్బతిన్న ఈ పులి ఇంకా బ్రతికే ఉంది. నీ కొడుకు వంశీ రక్తంతో గాని నా దాహం తీరదు. వాణ్ణి చంపి ఆ శవాన్ని నీకు బహుమానంగా పంపుతాను. భద్రయ్య, నువ్వు వంశీని చంపలేవు. ఎందుకు? వంశీని నువ్వు చంపలేవు. ఎందుకని?